షామీర్పేట్ మండలం పోతాయిపల్లి గ్రామంలో ఒక వ్యాపారి నివాసంలో చోరీకి పాల్పడేందుకు కర్ణాటక నుండి వచ్చిన దొంగల ముఠా సభ్యుల నుండి కత్తులు 3 బైకులు ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. షామీర్పేట ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దొంగలను పట్టుకున్నారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ మీడియాతో మాట్లాడారు. చింతల రామరెడ్డి, సలీం, భూమయ్యలను అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు పరారీలో మరో 4 నిందితులు ధనవంతులను టార్గెట్ గా చేస్తున్నారు. షామీర్పేట ఎస్ఓటీ పోలీసులు రాత్రింబవళ్లు పెట్రోలింగ్ జరుగుతున్న ఎస్ఓటీ పోలీసులు అలాగే బడాబాబులు వ్యాపార నేతలు సినిమా నిర్మాతల్ని టార్గెట్ చేసిన కర్ణాటక నుండి హైదరాబాద్కు వచ్చిన దొంగల ముఠా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిన్న ఉదయం షామీర్పేట పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తుండగా 4 వ్యక్తులు 2 మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతాయిపల్లి గ్రామంలో సంచరిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే వారు దోపిడీకి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు, ఆ దానిలో భాగంగానే రక్కీ నిర్వహించడానికి ఇక్కడ ఉన్నటువంటి సంపన్నుల కుటుంబాలలో ఇళ్ల దగ్గర రక్కీ నిర్వహించి సరైన టైంలో ఈ దోపిడీని ప్లాన్ చేస్తున్నట్టుగా వాళ్ళు డిస్క్లోజ్ చేయడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకొని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి కేసు రిజిస్టర్ చేసి వారి దగ్గర నుంచి 2 నైఫ్స్, 5 సెల్ ఫోన్లు, 3 మోటార్ సైకిళ్ళు, ఒక థార్ మహేంద్ర జీబు, ఒక ఆటోను స్వాధీనపరుచుకొని వారి నేరాన్ని అంగీకరించిన తర్వాత తదుపరి చర్యల కోసం గౌరవ మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తెలుస్తుంది, అది పూర్తిగా విచారణ చేయాలి. ఇప్పటికున్న సమాచారం ప్రకారం ఒక 3 లక్షల రూపాయలు A1 నుండి A2కి ట్రాన్స్ఫర్ చేసి ఒక సుపారీ అంటే అద్దెకు గ్యాంగ్ను నియమించమని చెప్పి తెలిపినట్లు మా విచారణలో తేలింది. మొత్తం 8 మంది ఉన్నారు ఇప్పటికైతే. దాంట్లో ఒక 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన 4 హైదరాబాద్ సంబంధించిన వ్యక్తులు. ఎవరైతే ఇప్పుడు పరారీలో ఉన్నారో వాళ్ళు కర్ణాటక అండ్ కేరళకు సంబంధించిన వాళ్ళు.